మరి ముఖ్యమంత్రి గారు డైలాగులు కొట్టినావు కదా, ఎవరిని వదిలిపెట్టా, నా మంత్రి అయినా వదిలా, నా తమ్ముడినైనా వదిలా అన్నావు కదా, దీని మీద ఎందుకు స్పందించవు? రేవంత్ రెడ్డి నువ్వు అసెంబ్లీలో మాట్లాడిన మాటలో వీసమెత్తు నిజమున్నా, నీకు నిజాయితీ ఉంటే తక్షణమే హైడ్రాను పంపించి మొత్తం ఆ ఫెన్సింగ్ను కూలగొట్టు, ఆ కాంపౌండ్ వాళ్ళను కూలగొట్టు, ఆ రైతులను అక్కడికి వెళ్ళనీయు, ప్రభుత్వ భూమిగా దాన్ని వెంటనే డిక్లేర్ చేయాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. ఆక్వా సారీ ఏక్యూ స్క్వేర్ అన్నట్టున్నా నేను, అది ఏక్యూ కాదట, ఆక్వానా, సారీ ఏక్యూ, నేను ఆక్వా అన్నట్టున్నా, ఏక్యూ స్క్వేర్, ఐ స్టాండ్ కరెక్షన్, ఆక్వా బదులు ఏక్యూ స్క్వేర్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ డాక్యుమెంట్స్ అన్ని మీకు షేర్ చేస్తాను, నథింగ్, ఇందులో ఏం సీక్రెట్ లేదు. సో ఇప్పుడు నేను రేవంత్ని ఒకటే డిమాండ్ చేస్తున్నా, అసెంబ్లీలో డైలాగ్ కొట్టినావు కదా, ఎవరిని ఇడిచిపెట్టాను కదా, మరి దీంట్లో ఎందుకు ఇడిచిపెడుతున్నావు? తోలి ఇప్పుడు హైడ్రాన్ తోలి, గోడలు కూలగొట్టు, రేకులు తీసేయి, ఆ ఫెన్సింగ్ తీసేయి, ఏళ్ల తరబడి తాతలు తండ్రుల నుంచి బోర్లు మోటార్లు కరెంటు కనెక్షన్తో వ్యవసాయం చేసుకున్న రైతుల్ని అక్కడికి పంపించు, ఈ కబ్జాదారుల మీద క్రిమినల్ కేసులు పెట్టు, ఆ గుండాలను అరెస్ట్ చేయి, ఈ ఫేక్ సర్టిఫికెట్స్ అన్ని కూడా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా ఈ రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఏవి చెల్లవు అని రిజిస్ట్రేషన్ యాక్ట్ చెప్తుంది, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కూడా చెప్తుంది. ఇవన్నీ యాక్ట్, ఇది ల్యాండ్ సీలింగ్ యాక్ట్, రిజిస్ట్రేషన్ యాక్ట్. రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 సెంట్రల్ యాక్ట్, ఇది సెంట్రల్ యాక్ట్ 16 ఆఫ్ 1908లో పారా 19లో రిజిస్ట్రేషన్ యాక్ట్ కూడా ఏం చెప్తుందంటే, ల్యాండ్ సీలింగ్ డిక్లరేషన్ కాకుండా క్రయ విక్రయాలు చెల్లవు, అటువంటి రిజిస్ట్రేషన్లు జరిగితే అవి చిత్తు కాగితంతో సమానము, ఆ రిజిస్ట్రేషన్లు చెల్లవు అని సెంట్రల్ యాక్ట్ 16 ఆఫ్ 1908 రిజిస్ట్రేషన్ యాక్ట్ చెప్తుంది. అదేవిధంగా ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో కూడా స్పష్టంగా అందులో కూడా చెప్పడం జరిగింది, ఈ క్రయ విక్రయాలు చెల్లవు. కమాన్ యాక్ట్, నువ్వు మాట మీద ఉండేవాడివైతే, నీ మాటలో నిజాయితీ ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు రక్షకుడు అయితే తక్షణమే ఆ భూముల చుట్టూ ఉన్న గుండాలను అరెస్ట్ చేయి, క్రిమినల్ కేసులు పెట్టు, భూమిని స్వాధీనం చేసుకో, పెట్టిన కాంపౌండ్ వాళ్ళను గోడల్ని వెంటనే హైడ్రాను పంపించి కూలగొట్టి నీ నిజాయితీ రుజువు చేసుకో. ఈ డాక్యుమెంట్లన్నీ రద్దు చేయి. చట్టం నువ్వు కొత్త చట్టం చేయాల్సిన అవసరం లేదు, రిజిస్ట్రేషన్ చట్టం చెప్తుంది, ల్యాండ్ సీలింగ్ చట్టం చెప్తుంది, డాక్యుమెంట్లన్నీ కూడా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చి క్యాన్సిల్ చేయి. ఆనాడు చంద్రబాబు పోరాడిండు, రాజశేఖర రెడ్డి ప్రభుత్వ భూమిగా డిక్లేర్ చేసిండు, కేసీఆర్ గారు కాపాడిండు, నువ్వు కాపాడుతావా వాటిని భక్షిస్తావా? ఆ భూములను పేదలకు ప్రభుత్వానికి దక్కేలా చూస్తావా, ఆ భూమిని గద్దలకు ఇస్తావా? నువ్వు తేల్చుకో. ఇప్పుడు నీ సంగతి ఏందో ఇలా ప్రజలు గమనిస్తున్నారు. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ గారు ఆనాడు కాంగ్రెస్ అంటే వాళ్ళకి పట్టాలు అప్పటి 1975 కంటే ముందు తాతలు తండ్రుల నుంచి వాళ్ళు సాగు చేసుకొని బతుకుతున్నారు వాళ్ళు. సో 1900 అమ్మా సరే, మొత్తానికి వాళ్ళ మామలు తాతలు తండ్రుల నుంచి ఆ భూముల్లో వాళ్ళ కబ్జాలు ఉన్నారు. నౌ దట్ ఈస్ నాట్ ద ఇష్యూ. సరే, వాళ్ళ భూములు కబ్జాలు ఉన్నారు, వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు ట్యాక్సులు కూడా కట్టారు. అయితే ఇక్కడ ఇష్యూ ఏంది? చంద్రబాబు నాయుడు ఈ భూమి ప్రభుత్వ భూమి అని పోరాటం చేసిండు, పెద్ద లెటర్ రాసిండు, 8 పేజీల ఉత్తరం. ప్రతిపక్ష నాయకుడిగా ఆనాడు రాజశేఖర రెడ్డికి ఉత్తరం రాసిండు. దాని మీద రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కూడా విచారణ చేసి ఇది ప్రభుత్వ అసెంబ్లీలో పెద్ద చర్చ జరిగింది దీని మీద. అసెంబ్లీలోనే ఈ భూమి ప్రభుత్వ భూమి అని రాజశేఖర రెడ్డి గారు అనౌన్స్ చేసిండ్రు, ప్రభుత్వ భూమిగా ఆ భూములను ఏపీఐసికి ఇచ్చిండ్రు. సబ్సిక్వెంట్గా సుప్రీంకోర్టులో వాళ్ళు గెలిచిండ్రు. సుప్రీంకోర్టులో ఈ భూమి ఆ రాజ్ బహదూర్కు చెందింది అని చెప్పిండ్రు. అయితే ఇప్పుడు మీకు ఏం చెప్తారు మిస్గైడ్ చేయడానికి? సుప్రీంకోర్టులో మేము గెలిచినాము అంటారు. బట్ సుప్రీంకోర్టులో గెలిచిన తర్వాత ఏం జరిగింది? ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తుంది. 374 ఎకరాలు ఒకరిని చెందది కదా. ఆర్డీఓ దగ్గరికి పోయి వీళ్ళు కొనుక్కున్నటువంటి ముగ్గురు మాకు ఈ భూమిని అమలు చేయమని పోతే అసలు వానికి అమ్మే హక్కే లేదు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఏం చెప్తుంది? ఫస్ట్ యూ డిక్లేర్ ద ల్యాండ్ సీలింగ్ డిక్లరేషన్. నీకు ఇద్దరు పిల్లలా, ఒక కొడుక, నీకు ఎన్ని యూనిట్లు వస్తాయి, 1 యూనిటా 2 యూనిట్లా, నువ్వు నీకు అసలు మొత్తం ఇంకా ఈ రాష్ట్రంలో ఎన్ని భూములు ఉన్నాయి, దాని ప్రకారంగా నీకు ఎంత భూమి వస్తుందో డిక్లరేషన్ ఇస్తే ఆర్డీఓ అన్ని వెరిఫై చేసి యాజ్ ల్యాండ్ రెవెన్యూ ట్రిబ్యునల్ చైర్మన్ హీ విల్ కన్ఫర్మ్ యువర్ ల్యాండ్. అప్పుడు నువ్వు అది తీసుకో.
అది పోయిన తర్వాత ఇలాంటి వాళ్ళు మన ల్యాండ్ సీలింగ్ యాక్ట్లోనే ఇంకోటి ఏముంది మనకు, ఈ టెనెంట్ ఫార్మర్స్ ఒక ప్రిస్క్రైబ్డ్ టైం ఉన్నది. ఆ టైం లోపల ఎవరైనా భూమిని సాగు చేసుకొని బతికితే ఆ టెనెంట్ ఫార్మర్స్కు 38E కింద సెలబుల్ రైట్స్ ఇవ్వాలి. 38E కింద టెనెంట్ ఫార్మర్స్కు పాస్బుక్లు ఇవ్వాలని చెప్తారు. ఆ టెనెంట్ ఫార్మర్లకు కూడా ఇంకో రూల్ ఉంది, 7 ఏళ్ల దాకా భూమి అమ్ముకోవద్దు. ఆ టెనెంట్ ఫార్మర్లకు కూడా భూమి వస్తే వాళ్ళు 7 ఏళ్ల దాకా భూమిని ఇతరులకు అమ్మే హక్కు కూడా ఉండదు. 7 ఏళ్ల దాకా వాళ్ళు ఎంజాయ్ చేయాలి భూమిని, తర్వాత అమ్ముకోవచ్చు. ఇప్పుడు వీళ్ళు చేసుకునే ఈ డాక్యుమెంట్లు రైతులకు కొంతమందికి 4 లక్షలు 3 లక్షలు ఇచ్చి రాయించుకుంటారు, అవి చెల్లయి. ఈ రాజ్ బహదూర్ అమ్మింది కూడా చెల్లదు, అంత చిత్తు కాయిదాలు అవి. సో ఇక్కడ ఈ ఇష్యూ ఏంది, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద ఫస్ట్ రాజ్ బహదూర్ ఇస్తే అతనికి 50, 40, 30 ఏమైనా వస్తుందా రాదా అని తేలాలి. తేలినాక ఆయన ఎవరికైనా అమ్ముకునే హక్కు ఉంటుంది తప్ప ఆయనకు అమ్మే హక్కే ఉండదు. సో భూమి తేలకుండా ఆయన ల్యాండ్ సీలింగ్ డిక్లరేషన్ ఇవ్వకుండా అతను ఆర్డీఓ దగ్గర అమ్మినటువంటి వాళ్ళు ఆర్డీఓ దగ్గరికి వస్తే ఆర్డీఓ రిజెక్ట్ చేసిండు, 22 ఏళ్ళ పెట్టిండు. ఆర్డీఓ మాకు ఇయ్యలేదు అని చెప్పి హైకోర్టు పోతే హైకోర్టులో ఆర్డీఓ కరెక్ట్ అన్నది, డివిజన్ బెంచ్ పోతే డివిజన్ బెంచ్ కరెక్ట్ అన్నది, సుప్రీంకోర్టు పోతే స్టే ఇవ్వమంటే ఇయ్యము అన్నది, అది నడుస్తుంది సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వమే ఆర్డీఓ పై ఏం చెప్పిండు, ఇది గవర్నమెంట్ ల్యాండ్, వీళ్ళకి చెందదు, ఈ కొనుక్కున్న వాళ్ళంతా మా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా ఇది నల్ అండ్ వైడ్, ఈ డాక్యుమెంట్లు చెల్లవు, ఇది యాక్టు అని ఆర్డీఓ సుప్రీంకోర్టులో వేసిండు. పోనీ భూభారతిలో పోయి చూస్తే ఇవాళ కూడా పొద్దున ఈ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండు అని భూభారతిలో ఇవాళ కూడా డాక్యుమెంట్ ఉంది. ఇంత క్రిస్టల్ క్లియర్గా ఉంటే అక్కడ పోయి ఎట్లా ఈ ఇన్ఫ్రా, అది శిల్పా ఇన్ఫ్రా, ఇంకోటి అదే ఉండే AQ స్క్వేర్, MEIL, కోహినూర్, ఇవన్నీ అడికెళ్ళి వస్తున్నాయి. ఇవన్నీ కళ్ళకు కనబడతలేవా? పాపం ఈ రైతులు పోయి హైడ్రాక్ దరఖాస్తులు ఇచ్చిండ్రు, ఎందుకు మాట్లాడారు? ఈ రకంగా ఇదేంటి బిడ్డ గెజిట్, సరే నేను చదివినాక చెప్తాలే. సో ఈ నిమిషానికి హైకోర్టు ఆర్డర్ ఈజ్ ఫైనల్, హైకోర్టు డివిజన్ బెంచ్ ఆర్డర్ ఈజ్ ఫైనల్ ఈ నిమిషానికి. ఎందుకు హైకోర్టు ఆర్డీఓ ఆర్డర్, సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ ఏం చెప్పిండ్రు, ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఆర్డీఓ డెసిషన్ ఈజ్ కరెక్ట్ అని చెప్పింది. సుప్రీంకోర్టు స్టే ఇయ్యలేదు కనుక ఆర్డీఓ హైకోర్టు ఆర్డరే ఫైనల్, ఆర్డీఓ ఆర్డరే ఫైనల్. మరి వీళ్ళు ఈ అగ్రిమెంట్లు పట్టుకొని వాళ్ళు ఎట్లా కబ్జా పెడతారు? ఆ కంపెనీల వెనుక ఎవరున్నారో ఇప్పుడు నేను బయట పెట్టినా కదా. మరి రేవంత్ రెడ్డి మాటల్లో వీసమెత్తు నిజం ఉన్నా, కమాన్ సెండ్ ద హైడ్రా అండ్ డెమాలిష్ ఆల్ ద కాంపౌండ్ వాల్ అండ్ ఆల్ ద ఫెన్సింగ్స్. యూ ప్రూవ్ యువర్ ఇంటిగ్రిటీ, నీ నిజాయితీ నిరూపించుకో, లేకపోతే నీకు కూడా అలా వాటా ఉంది అనుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు గజ్వేల్ క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేసినారు. నేను ఏమంటున్నా అంటే, రేవంత్ రెడ్డి బొమ్మ పెట్టుకుంటే బొమ్మలతో పేరు వస్తుందా? కేసీఆర్ గారు ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చినటువంటి ఉద్యమ నాయకుడిగా, 1 కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణ మార్చిన నాయకుడిగా, రైతు బంధు ఇచ్చి 24 గంటల కరెంట్ ఇచ్చిన ఒక ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల హృదయాల్లో కేసీఆర్ గారు ఉన్నారు. బొమ్మలు పెట్టుకుంటేనో ఫోటోలు పెట్టుకుంటే ప్రజల హృదయాల్లో ఉండరు. బొమ్మలు కాదు కావాల్సింది, ప్రజలకు 6 గ్యారెంటీల అమలు కావాలి. నువ్వు 6 గ్యారెంటీలు అమలు చేసి ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకో. ఈ రౌడీయిజం ఏంది, గుండాయిజం ఏంది? మా జిల్లాలోనే నా క్యాంప్ ఆఫీస్ మీద కాంగ్రెస్ నాయకులు దాడి చేసినారు గతంలో. మా మైపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ మీద పటాన్చెరు ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేసినారు. సునీతా లక్ష్మారెడ్డి నర్సాపూర్ ఎమ్మెల్యే గారి ఇంటి మీద దాడి చేసినారు. స్వయంగా రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ఇంటి మీదనే ఈ రకంగా దాడి చేస్తే ఈ ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుంది ప్రజలకు? ఇంకోటి అడుగుతున్నా, సోనియా గాంధీ కూడా ఇలా గవర్నమెంట్ బిల్డింగ్లే ఉంది కదా, రాహుల్ గాంధీ కూడా ఉన్నారు కదా, మరి మీరు ప్రధానమంత్రి మోడీ గారి బొమ్మ మీ ఇళ్ళలో పెట్టినరా? సోనియా గాంధీ ఇంట్లో మోడీ గారి బొమ్మ ఉందా ఈరోజు చిత్రపటం? రాహుల్ గాంధీ ఇంట్లో ఉన్నదా? లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆఫీస్ రాహుల్ గాంధీ ఆఫీస్లో మరి నరేంద్ర మోడీ బొమ్మ పెట్టుకున్నాక మా గురించి మాట్లాడండి. మీరు బొమ్మలు పెట్టుకోవడం మీద ఈ చిల్లర రాజకీయాలు కాదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే చేయండి, పూర్తి రుణమాఫీ ఇవ్వండి, అవ్వాతాతలకు 4000 పెన్షన్,
100 రోజుల్లో ఇస్తామన్న మహిళల 2500 ఇచ్చి మాట్లాడండి. మీరు ఈ చిల్లర వాటితోని ఈ చిత్రపటాలతో